మాకేం భయం లేదు. జైల్లో పెడతారు, పెట్టుకునియండి. హాయిగా అక్కడే ఉంటాం. సాంబార్ కూడా పెడతారు. నమస్తే, మీ పేరన్నా? నా పేరు కనకారం. అన్న ఏం చెప్తారు? నేను సీలింగ్ షాప్ హోల్సేల్. అన్న మరేంటి ఈ రోజున ఏదైతే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి పనితీరు ఏంటి, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు లోకేష్ గారి పనితీరుకి? 100కి 90% ఇవ్వచ్చండి. 90% 100% ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ వయసులో, చిన్న వయసులో 42 సంవత్సరాల వయసులో ఆయన రాష్ట్రంతో కాకుండా స్టేట్ మొత్తం ఇండియాలో అన్ని రాష్ట్రాలతో పరిచయాలు పెంచుకుంటున్నాడు. అటు కేంద్రంలో పరిచయాలు పెంచుకుంటున్నాడు. మన రాష్ట్రం వచ్చి గత 5 ఏళ్లలో భూస్థాపితం చేసేసాడు. కేవలం ఆయన ఇంట్లో కూర్చొని ఒక ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఈ ఎమ్మెల్సీలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, తర్వాత గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ నిధులు ఇవ్వక, సాక్షాత్తు రోడ్లు లేక, స్కూల్లో అస్తావితం, స్కూల్ పిల్లలకి స్కూల్లో టయానికి అంటే విద్య వ్యవస్థని అతలాకుతలం చేసేసాడు. ఆ బొత్సాకి పూర్తిగా అవగాహన లేకుండా ఏదో మాట్లాడతాడు. ఆ బొత్స కానీ ఆ రోజు గతంలో ఇది ఒక అమరావతి కాదు, ఇది ఒక శ్మశానం అన్నారు. ఈరోజు ఒకసారి కళ్ళు విప్పి చూడమనండి. ఆ 151 అన్నారు కదా, ఆ 151 ఎమ్మెల్యేలు మాజీలు వాళ్ళని కానీ, ఎమ్మెల్సీలని కానీ సాక్షాత్తు అమరావతిలో రమ్మనండి, సాక్షాత్తు చూడమనండి. కల విప్పి జరిగిద్ది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో 24 గంటలు ఆ చిన్న వయసులో, అంటే గతంలో పొలిటికల్ అంటే 60 నుంచి 70 సంవత్సరాల వాళ్ళే ఉండేవారు. ఈరోజు ఈయన లోకేష్ అనేది 40 సంవత్సరాల నవ యువకుడు. ఉదయం లెగిసి ఆయన మంగళగిరి పరిధిలో నిన్న చూస్తే మొన్న నైటు క్రికెట్కి వెళ్ళి వచ్చాడు. తెల్లారు ఉదయం నిన్న మంగళగిరి పరిధిలో ఆయన నియోజకవర్గంలో ఎత్తుపోతుల పథకం ఓపెన్ చేశాడు. ప్లస్ తర్వాత కమ్యూనిటీ హాల్ ఒకటి ఓపెన్ చేశాడు 70 లక్షలతో. సన్నకారులు అక్కడ జీవనోపాధి ఏంటంటే మగ్గాలు ప్లస్ బట్టల షాపులు వసర్లత వస్తారు. మొత్తం ఆ మంగళగిరి నియోజకవర్గం మొత్తం దాదాపు 30,000 మంది వరకు వసర్లత కానీ, తర్వాత బంగారపు కొట్టులో వర్కులు కానీ, ఇవన్నీ దేశంలోనే ఎక్కడా లేని దుబాయ్లో టైప్లో ఉండే టైప్లో దాదాపు మంగళగిరి పరిధిలో సన్నకారులు అంటే ఈ గోల్డ్ చేసే వర్కర్లకి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక పెద్ద కాంప్లెక్స్, దాదాపు 30 ఎకరాలతో కాంప్లెక్స్ కట్టి, ఆ 30 ఎకరాల్లో దాదాపు 1000 షాపులు దాకా తీసుకొని మన ఇండియాలోనే ప్రతి ఒక్క ఐటెమ్ అక్కడ తయారైద్ది. ప్లస్ 1% 2%కే గోల్డ్ 1% 2%. బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే వేస్టేజ్ 18% తీసుకుంటున్నారు. 18-20%. ఆయన ఏంటంటే సన్నకారులకు ఇప్పుడు మన గోల్డ్ చేసే గోల్డ్ మేకర్కి ఏం చెప్పాడంటే, నీకు షాప్ ఇస్తా, స్టేట్ గవర్నమెంట్ నుంచి 10 లక్షల రూపాయల వరకు ముద్రా లోన్ ఉంటుంది. ముద్రా లోన్ తెచ్చుకోండి, మీరు 10 గ్రాములు 20 గ్రాములు తెచ్చుకోండి, అది ఐటమ్ చేసుకోండి. మీరేమో మంగళగిరిలో లోకేష్ గారు గెలిచిన తర్వాత ఇన్ని సంవత్సరాలు చేశారు, ఇంత అభివృద్ధి చేశారని చెప్పి మీరంటా ఉంటే, ఇటు పక్కన వైసీపీ నాయకులేమో అసలు లోకేష్ గెలిచిన 20 నెలల్లోనే మంగళగిరి ప్రజలు పట్టించుకోవట్లేదు, మొత్తం గాలి వదిలేసాడు లోకేష్, బయటికి వెళ్ళి జలసాలు చేస్తున్నాడు లోకేష్ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మరి ఏంటన్నా ఎలా చూడొచ్చు అంటారు? అన్నా ఒక మాట చెప్పాలంటే, మాజీ సీఎం గారిని మనం అనకూడదు. అంటే పదవికి, అంటే వయసులో 52 సంవత్సరాలైనా పదవికి వాల్యూ ఇవ్వాలి. కాబట్టి ఆయన గత 5 ఏళ్లలో, గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న 5 ఏళ్లలో అపోజిషన్లో ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ముద్దులు పెట్టాడు, హామీలు ఇచ్చాడు. అయిన తర్వాత వచ్చాడు. 5 ఏళ్ళు అనుకోకుండా ప్రజలు 152 సీట్లు ఇచ్చారు. ఈ 152 సీట్లు ఇచ్చిన తర్వాత ఒక్క ప్రజాప్రతినిధికి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక్కరికి గుమ్మం లోపలికి రానివాళ్ళ. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత వీళ్ళు తప్పితే, ఈ నలుగురు తప్పితే వేరే గుమ్మం లోపలికి ఎవరికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దోసుకున్నారు. బాబాయ్ మీ పేరు? నరసింహారావు. గవర్నర్. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. ఏ ఊరు మంది? మోరంపూడి. ఇక్కడ అంటే దుగ్గిరాల? దుగ్గిరాలకి 2 కిలోమీటర్ల దూరం అండి. అంటే మంగళగిరి నియోజకవర్గం. నియోజకవర్గం మంగళగిరి. ఏంటి మరి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం అంటున్నారు, ఏంటి లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా నీట్గా ఉంది, ఫస్ట్గా ఉంది. ఆయన బతికినంతకాలం ఆయన ముఖ్యమంత్రి కావాలని మా ఆలోచన. ఎందుకని? పనితీరును బట్టండి. ఎవరు బాగా చేస్తారో
వాళ్ళ పరిపాలన కావాలి. ఇప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడటానికి భయం వేసింది లోకల్ గవర్నమెంట్. అవునా? మరి అంతే కదా. ఇప్పుడు మీరు ఫోన్ ఉందనుకోండి, ఎవరికన్నా పంపించేస్తే మమ్మల్ని జైల్లో వేసేవాళ్ళు కదా, ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఫస్ట్గా ఏ భయం లేదు, 10 మందిని కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాం, ఏ భయం లేదు. గెలిచిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళ గురించి కలవట్లేదు అంటున్నారు. మరి ఏమండి, నలుగురు కలిసి నలుగురు మనస్తత్వాలు 4 రకాలుగా ఉంటాయి. అందరూ ఒకరిగా ఉండవు. నాకు మంచి అయితే ఇంకోళ్ళకి చెడు కావచ్చు, అది ఎవరూ చెప్పలేము. మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అది ఫస్ట్గా చేస్తున్నాడు, ఆ వయసుకి అంత జాగ్రత్తగా చేస్తున్నా అంటే రెండో వాళ్ళు చేయలేరు. అది విషయం. అంటే గతంలో ఆర్కే గారు ఉన్నారు, మరి మీ నియోజకవర్గంలో గెలిచారు గతంలో ఎమ్మెల్యే, ఆయన పనితీరేంటి అసలు? ఏం చెప్పమంటారండి, హోప్లెస్. స్వచ్ఛందుకు ఇంకా మాకేం భయం లేదు. జైల్లో పెడతారు, పెట్టుకునియండి, హాయిగా అక్కడే ఉంటాం, సాంబార్ కూడా పెడతారు. అది ఉన్న విషయం. ఫస్ట్ మరి ఏంటి లోకేష్ గారికి 90,000 మెజారిటీ ఇచ్చారు, మరి ఏంటి ఆ తగ్గట్లుగా పని చేస్తా ఉన్నారు, ఇక్కడ పని చేస్తున్నారు ఇక్కడ గెలిచిన తర్వాత? బంగారంగా చేస్తున్నాడు అయ్యా, రోడ్లని పోడని బంగారంగా చేస్తున్నాడు. అసలు రోడ్లు పోదామంటే భయం వేసింది కదా లోగడ. అవును కదా. ఇవాళ ఫస్ట్గా ఉన్నాయి రోడ్లు కానీ ఏదైనా కానీ. ప్రజలకి స్వేచ్ఛ కావాలండి, వాక్ స్వాతంత్రం కావాలి. వాక్ స్వాతంత్రం లేదనుకోండి మనం బతికేందుకు. అంటే గతంలో ఎలా ఉండదు తాత? మరి ఇంకా ఏం చెప్పమంటారు, ఎవరైనా తెలిసిందనుకోండి మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. వయసు సావు పొద్దు వచ్చింది మాకు, మేము అంతకన్నా చెప్పేది ఏం లేదు. మేము చెప్పామనుకోండి, పలానాళ్ళు చెప్పారంటే జైల్లో పెడితే మాకు ఇంటి దగ్గర ఆడ మనిషి కూడా లేదు, నానా తిప్పలు పడుతున్నాను నేను. కనుక నెంబర్ 1 అండి, బతికినంత కాలం వీళ్ళే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే ఉండాలి అంతే. 100కి 100 ఇది యథార్థం. అంటే గత పాలకులేమో అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, దాచుకున్న కాన్సెప్ట్తోనే వ్యవహరిస్తున్నారు అంటున్నారు. పోవడం కాదండి, అసలు ఏం మాట్లాడుకున్నా నలుగురు ఏదన్నా కూర్చొని మాట్లాడుకున్నా భయం వేసేదండి. అది అసలు మెయిన్. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు అడిగారు కనుక, నేను గుంటూరు బస్ స్టాండింగ్లో బస్ దిగి వస్తుంటే ఇద్దరు ఇట్లా మీలాగా అడిగారు, ఏమయ్యా బాగానే ఉందలే అన్న భయం వేసి. మరి అంతే కదా. కనుక ఇప్పుడు ఆ భయాలు లేవుగా. అది తాత ఏంటి ఇక్కడ నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి తెనాలి రోడ్డు గతంలో ఎలా ఉంది అసలు? ఏమి చెప్పమన్నారు, ఎటు పోదామన్నా గుంటల్లో పడి లేవటమే కదా. అసలు కొంచెం చూపు తగ్గిన వాళ్ళు పోవాలంటే భయపడేవాళ్ళుగా బాబు, మీకు తెలిసిన విషయమేగా, మేము చెప్పేది ఉంది. ఇంకా కొత్తగా ఇప్పుడు రిక్షా వాళ్ళు ఉన్నారు, ప్రశాంతంగా పోతున్నారు. లోగడ ఇట్లా లేదు కదా. అది ఇప్పుడైతే బాగుంది, రోడ్ వేయటం చాలా ఫస్ట్గా ఉంది. అది విషయం. ఆ ఒక్క రోడ్ అయినా మిగతా రోడ్లు కూడా పట్టించుకుంటున్నారా? అన్నీ చేస్తారండి భవిష్యత్తులో. తాతగారు నమస్తే, మీ పేరు తాత? నా పేరు జగన్మోహన్ రావు అయ్యా. ఏం చేస్తారు? కనిగంటి వ్యవసాయం. ఏ ఊరు మంది? మారంపూడి అయ్యా. ఏంటి తాత, ఏంటి ఈ రోజున లోకేష్ గారు పర్యటనలు చేస్తా ఉన్నారు, ఏంటి ఎలా ఉంది ఆయన పనితీరు పట్ల? ఆయన నెంబర్ 1 అయ్యా, బాగా చేస్తున్నాడు. చూస్తానికి వచ్చాం, కాళ్ళు లేకపోయినా బాగుంది అయ్యా, చక్కగా ఉంది. మాకు ఆయన అంటే ఇష్టం. అంటే పక్కన గత పాలకులేమో లోకేష్ గారు పనితీరు బాగాట్లేదు, సరిగ్గా చేయట్లేదు అంటా ఉన్నారు. మరి లేదయ్యా, బాగా చేస్తున్నాడు. అసలు ఆయన వంకే లేదు, బాగుంది. అంటే పక్కన క్రికెట్లు చూస్తాకి వెళ్తున్నాడు, గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవట్లేదు అంటున్నారు. బాగా చేస్తున్నాడు అయ్యా. అయ్యో క్రికెట్ ఏమో కానీ బాగా చేస్తున్నాడు. క్రికెట్ అంటే ఊరికి చూస్తాం కానీ డబ్బులు పెట్టి కానీ వెళ్ళి ఉంటాడు, అంతే కదా. మరి గత 5 ఏళ్ల పాలన ఎలా ఉంది బాబాయ్? మరి బాగా చేస్తున్నాడు అయ్యా, బ్రహ్మాండంగా. గత 5 ఏళ్ల పాలన ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది. నలుగురు కూర్చొని మాట్లాడటానికే భయం వేసింది ఆ రోజు. ఇప్పుడు బాగుంది. అంటే పట్టించుకుంటున్నారు అయితే? బాగా చేస్తున్నాడు లోకేష్ గారు.